కుటుంబ ఆశీర్వాదం అనేది ఏమిటి అంటే నేనేమంటానంటే, దేవుని సన్నిధిలో ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధాత్మ ద్వారా బలము పొందాలి. ఉందా? మీ అందరికీ మీ కుటుంబాలలో యవన బిడ్డలకి మీకు పరిశుద్ధాత్మ బలం ఉందా? లేదు. అందుకే ప్రతి చిన్న విషయానికి మీరు భయపడతారు, బలహీనపడతారు. రోగం వస్తే బలహీనపడతారు. అర్థమవుతుందండి? చిన్న అప్పు సమస్య వస్తే బలహీనపడతారు. పక్కింటి వారు గొడవ పడుతుంటే నీ ఇంట్లో నువ్వు బలహీనపడతావు. అర్థమవుతున్నాయి నా మాటలు? ఇంకొకటి ఏదో జరుగుతుంటే ఉపద్రవాలు నా మీద కూడా వస్తాయేమోనని నీవు బలహీనపడిపోతుంటావు. కానీ పరిశుద్ధాత్మ నిన్నొక అద్భుతమైన బలాభివృద్ధి కలిగిన వ్యక్తిగా నడిపిస్తుంది. గత రాత్రి కూడా నేను చెప్పాను, పరిశుద్ధాత్మ యందలి ఆనందముతో వారు గొప్ప ఉపద్రవములు కూడా